కేవలం కేవలం జ్ఞాననిష్ట మాత్రమే ముక్తిని ఇవ్వదు. ఒక నిబంధన ఉంది. ఏమిటది? సన్యాస సహిత జ్ఞానం మాత్రమే ముక్తిని ఇవ్వగలదు. సన్యాసం అంటే త్యాగం, అంటే త్యజించటం. జ్ఞానానికి తోడు త్యాగం ఉండాలి అంటుంది శాస్త్రం. అప్పుడే ఆత్మజ్ఞానం వలన ప్రయోజనం ఉంటుంది. సన్యాసం అంటే కాషాయం కట్టే ఆశ్రమ సన్యాసం కాదు, ఆంతర సన్యాసం. బాహ్య సన్యాసం తప్పనిసరిగా తీసుకోవాలి అని మన శాస్త్రం చెప్పదు. ఆంతర్యంలో మాత్రం సన్యాసం తప్పనిసరిగా తీసుకోవాలి అంటుంది శాస్త్రం. ఆంతర సన్యాసంలో ముఖ్యంగా 3 వదలాలి. అహం మమ అది ఒకటి. నేను అనే అహంకారం, నాది అనే మమకారం, ఇది వదలాలి. ఇది మొదటిది 1. ఇంకా రెండోది ఆందోళన, దిగులు వదలాలి. 3 సకామ భక్తిని వదలాలి. అంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని ముడుపులు కట్టి మొక్కులు మొక్కి స్పెషల్గా ప్రార్థనలు చేస్తాం. నిధిధ్యాసనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆత్మస్థితి నుండి పక్కకు జరగకుండా రోజంతా జగత్తుతో వ్యవహారాలు చేయటం. నీ అసలు స్వరూపం నీకు మరుపుకి రాకూడదు. నీ అసలు స్వరూపం ఏమిటి? చైతన్య స్వరూపం, నిత్యముక్త స్థితి. మరి నీ జీవితం ఎలా ఉంటుంది? స్వరూప నిష్టలో నీవు ఉంటే నీ జీవితం నీకు ఒక ఆట. దేహనిష్టలో కనుక నీవు ఉంటే నీ జీవితం అంతా ఆందోళన. కాబట్టి సుప్త చేతన మనసులో కూడా వేదాంత బోధ స్థిరంగా ఉండిపోవాలి, నాటుకుపోవాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం నా దేహం మరణిస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం నా దేహం మరణిస్తుంది. ఆత్మనైన నన్ను ఈ దేహం యొక్క మరణం కదిలించదు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏ దేహమైనా సరే మరణిస్తుంది. ఆత్మనైన నన్ను ఈ దేహ మరణం నన్ను కదిలించదు.